హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4kitchen. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ ఈజీ, టేస్టీ, డిలీషియస్ గ్రీన్ చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఈ గ్రీన్ చట్నీతో మనం ఏ నాన్ వెజ్ స్నాక్స్ కానీ లేదా వెజ్ స్నాక్స్, కబాబ్స్ సర్వ్ చేసుకుంటే వాటి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈజీ చట్నీని ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీకోసం. ఒక్కసారి ఇక్కడ రెసిపీ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ నేను చూపించబోయేది యోగర్ట్ బేస్డ్ గ్రీన్ చట్నీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పుదీనా వాష్ చేసి క్లీన్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ కొత్తిమీర, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 వరకు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ అల్లం సన్నగా తరిగి వేసుకుంటున్నాను. మన గ్రీన్ చట్నీ అనేది యోగర్ట్ బేస్డ్ అన్నాను కదండి, సో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఇదంతా బాగా ఫైన్గా బ్లెండ్ చేసి ఇలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో డిష్ అవుట్ చేసేసుకుందాం. వావ్, చూసారా ఎంతో ఫాస్ట్గా చేసేసుకున్నాం కదా. మన గ్రీన్ చట్నీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఈ గ్రీన్ చట్నీ వెజ్, నాన్ వెజ్ రెసిపీస్ అయినా తందూరి చికెన్ లేదా చికెన్ టిక్కా లేదా పన్నీర్ టిక్కా దేనికైనా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తానండి. టేక్ కేర్.